హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఉదయాన్నే టైం వచ్చేసి 6:30 అట్లా అవుతుందండి. ఇంకా నేను ఇంటి ముందు అయితే మొత్తం లోపల పనంతా చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి అయితే వచ్చాను. ఇంకా రాగానే ఒక్కసారి మొక్కలు అలా చూసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేస్తాను. యథావిధిగా ఇంటి ముందు అయితే ముగ్గు పెడుతున్నానండి. సో చాలామంది ఏమంటారంటే ముగ్గురాళ్ళ కంటే కూడా ముగ్గుతో పెడితే బాగుంటుంది అండ్ మన ట్రెడిషన్ కూడా అదే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అప్పుడప్పుడు కొంచెం ట్రై చేస్తూ ఉంటాను. ముగ్గు అలవాటు పోయింది కాబట్టి అంత నీట్గా రావట్లేదు. రాళ్ళతో అయితే ఎలాంటి డిజైన్ అయినా వేయగలను. కొంతమంది అడుగుతూ ఉంటారండి, ముగ్గురాళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ముగ్గురాళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని. మా సైడ్ చాలా వరకు దొరుకుతాయండి, కొంతమందికి దొరకవంట. అది అంటే నేను ఫస్ట్ నుంచి వీడియోస్ పెట్టినప్పుడు కూడా చాలామంది అడిగేవాళ్ళు మీరు వేసేది ఏంటి అని చెప్పేసి. సో అప్పుడు నేను చాలామందికి అరే ఇవి ఎందుకు తెలియదు అని చెప్పేసి అనుకున్నాను. కానీ బట్ కొన్ని నేను కనుక్కున్న తర్వాత అవి దొరకవు అని చెప్పి అర్థమైంది కొన్ని ప్రాంతాల్లో. సో మాకు నార్మల్గా ఇక ఏ షాప్లో అయినా కానీ ఈజీగా దొరికేస్తాయి, కలర్స్ దొరుకుతాయి అండ్ దాంతోపాటు మెయిన్ వైట్ రాళ్ళు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఇంకా దొరకని దగ్గర నేను ఏం చేయలేను. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను ముగ్గులు వేసేదాన్ని కదా వీడియోస్లో. కొంతమంది అయితే పార్సిల్ చేసి కూడా పంపించమని అడిగేవాళ్ళు. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. మన వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ కంటిన్యూ చేయడం అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య మీరు నాకు మంచి లైక్స్ ఇస్తున్నారు అండ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. నేను కూడా మీ ద్వారా ఫుల్ యాక్టివ్గా మీకు రిప్లైస్ ఇవ్వడము అండ్ రేపటి నుంచి ఏం వ్లాగ్స్ పెడదామని ఆలోచించడం చాలా మంచిగా చేయాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది నిన్న గోల్డ్ వీడియో పెట్టినప్పుడు కొన్ని డౌట్స్ అడిగారు అండ్ కొంతమంది అయితే ఇంకొంచెం సజెషన్స్ ఇచ్చారు. సో ఏదేమైనా కానీ కొంతమంది ఏంటంటే కాయిన్స్ కొనుక్కోవచ్చు కదా, వాటికంటే బెటర్ అన్నారు. నేను రీజన్ చెప్పింది ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ కాయిన్స్ కూడా తీసుకున్నానండి. బట్ హౌస్ విషయంలో కాయిన్స్ అనగానే నేను వాటిని ఒక మనీ లాగానే చూసానే తప్ప గోల్డ్ సేవింగ్స్ అని చూసుకోలేదు. సో నాకు ఇంకా హౌస్ ఏదన్నా ప్రాబ్లం అయింది, లాస్ట్ టైం మిషన్ కోసం కూడా నేను కొంచెం గోల్డ్ని అమ్మడం జరిగింది. అది నా దగ్గర కాయిన్స్ రూపంలో ఉండడం వల్ల వెంటనే గుర్తొస్తుంది. అదే మనకి ఇట్లాగా అమ్మవారి రూప్ ఉంటుంది కాబట్టి సెంటిమెంటల్గా అంత ఈజీగా వాటిని మనము అవసరానికి యూజ్ చేసుకోలేము. అదొకటి చిన్న సింపతి సెంటిమెంట్ లాగా అనుకో, అంతే. ఇంకంతకు మించి ఇంకేం లేదు. నా రీజన్ అయితే అది. కాయిన్స్ కంటే కూడా ఇలా అనుకోండి, మనం ఫ్యూచర్ ఇంకా పిల్లల వరకు కూడా వాటిని తాకలేమన్నమాట. పిల్లలు పెద్ద అయ్యేంత వరకు అసలు నాకు వాటి మీద థాటే లేదు ఎంత ఉంది ఏంటి అనేది కూడా. ఇంకా మీ అందరితో అన్నాను కాబట్టి ఒకసారి మొన్న చెక్ చేసి మీకు వీడియో తీసి పెట్టాను అంతే. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి, ప్రశాంతంగా కొంచెంసేపు అట్లాగా బయట టైం స్పెండ్ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా కిచెన్లో ఇంతకు ముందు కంటే కొంచెం ప్లేస్ ఉంది కదా ముందు, ఆ ప్లేస్ని అలా మనం యూజ్ చేసుకోవడం వల్ల ఇంకా బాగుంది కదండి ప్రశాంతంగా. అండ్ ముందు కూడా క్లీనింగ్గా పెట్టుకోవాలంటే మొత్తం క్లీన్ చేయడం. సో దీని అన్నింటి వల్ల కూడా ఇంకా బాగా వచ్చింది ఇంటికి లుక్ అయితే. ఇంకా తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నానండి. ఆల్రెడీ కొంచెం క్లీన్ చేసున్నారు. ఇంకా మళ్ళీ మన పనులు మనకు ఉంటాయి కదా ఎక్స్ట్రాగా. సో ఇంకా చెత్త తీసేయడము ఈ పనులన్నీ చేసుకుంటూ ఇంకా కిచెన్లో కొంచెము ఆ వాల్కి ప్రతి వీక్లో కూడా ఒక 2 times అయినా క్లీన్ చేసుకోవాలి. వైట్ వాల్స్ కదా, సో దానివల్ల ఈజీగా ఆ జిడ్డు అయితే ఉండిపోతూ ఉంటుంది. సో దానివల్ల కొంచెం దాన్ని నానబెట్టి దాని తర్వాత క్లీన్ చేసాము అంటే నీట్. మనకి ఇంట్లో హెల్పర్ ఉన్నా కానీ మనం చేయాల్సిన పని మనం చేస్తేనే అది పర్ఫెక్ట్ ఉంటుందండి. వాళ్ళ మీద వదిలేసాము అంటే ఇంకా వాళ్ళు కూడా చేయలేరు కదా, వాళ్ళ ఇంట్లో చేసుకొని మన ఇంట్లో అంటే కష్టం కదా. ఇంకా వాళ్ళు చేసినంత వరకు చేస్తూ ఉంటారు. ఇంకా వెనక మళ్ళీ నేను నా పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఒకరితో అయ్యేదైతే కాదండి ఏ పనైనా కానీ. కాకపోతే నాకు కొంచెం ఫ్రీ టైం అయితే దొరుకుతుంది అనమాట, అంట్లు క్లీన్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. సో ఇంకా అలాంటి విషయాలు, ఇల్లు చిమ్మడము ఇదంతా కూడా మెయిన్ హాల్ వరకు కూడా క్లీన్ చేయించుకుంటాను. సో అలాంటి వాటి వల్ల ఏంటంటే నాకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో నేను మిషన్స్ దగ్గరికి వెళ్ళి మిషన్స్లో బ్లౌజ్ పెట్టేసుకుంటాను అనమాట. సో అదే నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటే నేనే చేసుకునేదాన్ని. బట్ మనకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడు మనం ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా కూడా ఎవరొకరు సపోర్ట్ తీసుకోవాలి కదా. స్టార్టింగ్లో కూడా నేను అలా సపోర్ట్ తీసుకోవడం వల్లనే ఇంకొంచెం ఫ్రీ టైంలో ఆలోచించి ఇంకొంచెం వీడియోస్ పెట్టుకోవడం ఇలా చేయడం వల్ల కూడా నేను ఇంకొంచెం ముందుకైతే వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ అయితే ఇంకా మిషన్లో బట్టలు వేసానండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా లాస్ట్లో కొంచెం కంఫర్ట్ ఉంటే వేసేసాను అనమాట. లాస్ట్లో ఇంకొక 19 minutes అట్లా ఉంటుంది కదా, ఆ టైంలో 20 minutes లాస్ట్ ట్రిప్లో అయితే ఒక్కసారి కంఫర్ట్ వేసేస్తాను అనమాట. సో మంచిగా కంఫర్ట్ అయితే పడుతుంది బట్టలకి. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ పార్టీషన్ ఉంది కదండి,
ఈ పార్టీషన్ దగ్గర ఎన్నిసార్లు చెప్పాను మీకు, అసలు ఈ పార్టీషన్ పెట్టించుకునింది ఒక విధంగా, బట్ దీన్ని మేము యూజ్ చేస్తుంది ఇంకొక విధంగా. పిల్లలు ఉన్నారు కదా, నేను ఎంత తీసినా కానీ ఇంక మళ్ళీ రేపు చూడండి మళ్ళీ ఫుల్ అయిపోయి ఉంటాయి అక్కడ. సో ఇంకేం చేస్తాను చెప్పండి, అలా అయిపోయింది. ఆ రోజు వచ్చేసి సాటర్డే అండి, సో దానివల్ల క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట కంప్లీట్గా. ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కదా, స్విచ్ బోర్డ్స్ అవన్నీ కిచెన్లో. ఇంకా చిమ్నీ స్విచ్చెస్ ఇక్కడే ఉంటాయి అనమాట. ఆ ఫ్యాన్ అవి ఫాస్ట్గా ఆన్ చేయడం, ఆ జిడ్డు అవి పట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా అవి కొంచెం మాసినట్లుగా ఉంటే అవి కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. తను అంటే ఆ హాల్ వరకు క్లీన్ చేసే లోపు నేను ఈ పైన అన్నీ కూడా తుడిచేసుకున్నాను అంటే చిమ్మేస్తుంది, తర్వాత నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా నేను చేసే పనులు నేను చేస్తూ ఉంటాను, తను చేసే పనులు తను చేస్తూ ఉంటాము. ఇంకా ఎక్స్ట్రాగా నాకు కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. అక్కడ నేను ఎందుకు నవ్వానంటే లౌకి సడన్గా స్నానం చేసి వచ్చిందనమాట కెమెరాలోకి. నేను కెమెరా పెట్టుకున్నా చూసుకోలేదు. సో దానివల్ల ఇంక మొత్తం కూడా సర్దాల్సి ఉంటుందండి. మార్నింగ్ లేచేసరికి అక్కడ ఉంటాయి, అవన్నీ సర్దుకొని పెట్టుకుంటూ ఉండాలి. అందరూ ఆడవాళ్ళకు ఉండేదే, మనది అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. కాకపోతే కొంతమంది అనుకోవడం ఏంటంటే ఈమెమి చేయదు, ఇంట్లో పనులు చేయడానికి అందరూ ఉంటారు, ఏమకంటే ఏం పని ఉండదు అనుకుంటారు. బట్ ఎవరు చేసేది వాళ్ళకు ఉంటుందండి కంపల్సరీ, అంత ఈజీగా ఎవరిని ఏమనుకో. ఆ టైంకి నేను ఇంకొక వర్క్ చేసుకుంటాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు అనుకున్నంత ఈజీగా ఎవరికి ఏం లైఫ్ ఉండదండి. సో దాని తర్వాత అయితే ఇంకా సోఫాస్ అన్నీ విదిలి చేశానండి. బట్టలు కొన్ని ఉంటే అవన్నీ ఫోల్డ్ చేసేసి ఎక్కడ పెట్టాల్సినవి అయితే అక్కడ సర్దేశాను. ఇంకా పాలు కాగబెట్టుకోవడానికి గిన్నె లేదు, ఇంకా అక్కడ లోపల క్లీన్ చేస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి నేను వచ్చి గిన్నెలు అయితే కొన్ని తోముకుని వెళ్తాను అనమాట. గ్లాసెస్ అవి లేకపోతే పాల గిన్నెలు మెయిన్ అన్నీ బయటే ఉన్నాయి, ఇంకా పాల గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట. సో నా పనులు నాకేం కష్టం కావండి. మెయిన్గా ఇంకా మన ఆడవాళ్ళకి ఏంటంటే మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మీలాగా నేను కూడా ఆలోచిస్తాను కాబట్టి. కాకపోతే ఆ టైంలో నాకు ఇంకొంచెం నేను పని చేసుకోవాలి, మనమేం ఉన్నవాళ్ళం కాదు కదా అండి. రూపాయి సంపాదించి నెల వచ్చేసరికి అన్నీ కట్టుకుంటేనే మనకి మనం పెట్టుకున్న బాధ్యతలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ బాధ్యతల కోసం కొన్నిసార్లు పరిగెడుతూ ఉండాలి. సో కొన్నింటికి నేను మెల్లిమెల్లిగా అన్నింటికి వ్లాగ్స్ అయితే అంటే రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటాను మెల్లిమెల్లిగా. అంటే నెగిటివ్గా ఏం కాదండి, కాకపోతే నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నేను కొన్ని ఆన్సర్స్. ఈ రీసెంట్ టైమ్స్లో కనెక్షన్ ఎక్కువ లేదు కాబట్టి మనకి నా గురించి మీరు చాలా వరకు తెలుసుకోలేకపోయారు. మెల్లిమెల్లిగా అన్నీ చెప్తూ ఉంటాను. ఇంకా చెడుగా ఆలోచించే వాళ్ళు నేనేం చేయలేను. నా గురించి ఆలోచించే వాళ్ళు, నా గురించి తెలిసిన వాళ్ళు, నా కష్టం గుర్తించే వాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నన్ను చూసి ఎంతో కొంత నేర్చుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో అందుకని వాళ్ళ కోసం నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. అండ్ కొన్ని రోజులు ఈ సమ్మర్లో నైటీస్తో అడ్జస్ట్ అవ్వండి. మరి నైటీస్తో ఏంటి అనుకుంటారేమో, నార్మల్గా నేను నైట్ డ్రెస్సెస్ అయినా వేసుకొని చేసేదాన్ని కదండి. నైట్ డ్రెస్సెస్ ఎందుకో నాకు ఇంకా వేసుకోవాలనిపించలేదు, ఇంకా నైటీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ సమ్మర్లో ఇంకా నైటీస్ తప్ప డ్రెస్సెస్ వేసుకొని అప్పటికి వేసుకుంటాం కదా స్నానం చేసిన తర్వాత మార్నింగ్, ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి నైటే వేసుకోవాలనిపిస్తుంది. సో దానివల్ల ఈ సమ్మర్ పోయేంత వరకు కూడా నైటీస్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, తప్పుగా అనుకోకండి. ఇంకా రేపటి నుంచి వ్లాగ్ షూట్ చేసేటప్పుడు వీలైనంత వరకు చున్నీ అది వేసుకొని, కొంచెం నాకు ఉంటుంది కదండి 10 మంది చూసే వీడియోస్ డీసెంట్గా తీయాలి అని చెప్పి. బట్ మన పరిస్థితులు మన అంటే క్లైమేట్ సహకరించినప్పుడు ఏం చేస్తాను చెప్పండి. దాన్ని బట్టి కొంచెం నాకు వీలున్నంత వరకు నేను కొంచెం కంఫర్టబుల్గా చేయడానికే ప్రయత్నిస్తాను. సో ఇంకా ఈరోజు పిల్లలైతే రెడీ అయిపోయారండి స్కూల్కి. లౌక్యమ్మకి కూడా జడలు వేసేసి ఇంకా డ్రెస్ అయితే వేసేసాను. ఇంకా నేను కూడా ఫుల్గా ఆయిల్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఫ్రైడే రోజు నైట్ పెట్టుకుంటాను. ఇంకా మళ్ళీ సాటర్డే పూజ చేసుకుంటాం కాబట్టి సాటర్డే తలస్నానం చేస్తాను. లేదు మళ్ళీ సాటర్డే అయిపోయిన తర్వాత సండే అయితే ఆయిల్ పెట్టుకుంటాను అనమాట. ఆయిల్ లేకపోతే నాకు అస్సలు నచ్చదు తలకి. కాకపోతే కొన్ని వీడియోస్ వల్ల డిలే అయిపోతూ ఉంటాయి. ఇంకా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది. కొంచెం వాటర్ తాగేది నిద్ర లేవగానే తాగుతాను, కాకపోతే మర్చిపోయాను అనమాట. ఇప్పుడైతే వాటర్ అయితే తాగేస్తున్నాను. ఈలోపు లౌక్యం అయితే రెడీ అయిపోయి వచ్చేసింది. ఋత్విక్ అయితే రెడీ అవుతున్నాడండి రూమ్లో. ఇంకా లౌక్యం అయితే వచ్చిందండి. కొంతసేపు ఆవిడతో ముచ్చట్లు పెట్టుకొని ఇంకా మేము వీడియో షూట్ చేస్తూ ఉన్నాము. డ్యాన్స్ అయ్యి లౌక్యం ఈ మధ్య నువ్వు డ్యాన్సులు భలే చేస్తున్నావంట, నీ వీడియోస్కి మంచిగా లైక్స్ వస్తున్నాయంటే ఆ స్టెప్ ఎలా వేయాలో నాకు రాలేదండి. లౌక్య ఒకటి ఏదన్నా ఒక క్లిప్ చూసింది అనుకోండి వెంటనే పట్టేస్తుంది. సో
సో నాకైతే వాటి మీద అంత ఫోకస్ లేదు. కాకపోతే ఏదైనా కొంచెం టైం పాస్కి అలా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు సో చేస్తూ ఉంటాము. ఫస్ట్ నుంచి మనకి అది అలవాటైపోయింది కాబట్టి కొంచెం రీల్స్ ఇలాంటివి చేయడం వల్ల మనకి ఏదో వస్తుందని చేస్తుందని ఫేమస్ అయిపోవాలని కాదు. నాకు ఏదైనా కొంచెం టైం పాస్గా ఉన్నప్పుడు ఫ్రైడే టైంలో అలా రెడీ అవుతూ ఉంటాను కదా, సో ఆ టైంలో అయితే కొంచెం ఏదన్నా 2-3 ట్రెండింగ్లో సాంగ్స్ ఉంటాయి కదండి, ఆ ట్రెండింగ్ సాంగ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సో ఏవైతే ట్రెండింగ్లో ఉంటాయో అవి ఒక 2-3 చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు డ్యాన్స్ అయితే ఎక్కువ చేయాలండి, మనకు రాదు కాబట్టి మనకు రాని వాటి గురించి వెళ్ళకూడదు. బట్ రీసెంట్ టైమ్స్లో లౌక్యమ్మకి బాగా డ్యాన్స్ వస్తుంది కదా, నువ్వు వెయ్యి మమ్మీ నేను నేర్పిస్తాను అని చెప్తుంది. బట్ ఎప్పుడైనా ఫన్నీగా పిల్లలతో కలిసి అలా అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ అయితే ఇంకా పాలు కాగిపోయండి, మంచిగా ఒక కాఫీ అయితే కలుపుకుంటున్నాను అనమాట. స్ట్రాంగ్గా తాగితే కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి, బాగా హెడేక్గా ఉంది నైట్ నుంచి ఎందుకో తెలీదు. సో ఇంకొక కాఫీ తాగామంటే కొంచెం ఫ్రీ అయినట్లు అనిపిస్తుంది కదా, అందుకనైతే కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకపోతే నెక్స్ట్ అయితే కాఫీ తాగేస్తున్నానండి. రీసెంట్ టైమ్స్లో కాఫీ అది కూడా చాలా వరకు ఇంతకుముందు 2 times తాగేదనమాట. మార్నింగ్ నిద్ర లేవగానే ఒకసారి తాగేదాన్ని, మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి, మళ్ళీ ఖాళీ అయిపోతుంది కదా ఇల్లంతా, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి ఆ టైంలో ఒకసారి కాఫీ తాగేదాన్ని. బట్ రీసెంట్ టైమ్స్లో చాలా వీక్ అయ్యానండి, మీలో కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు కదా. సో దానివల్ల కాఫీ అది తాగొద్దు, జస్ట్ కొంచెమే తాగు, అది కూడాను సురేష్ గారు ఏమన్నారంటే మిల్క్ షేక్స్ అలాంటివి ఏదైనా తాగు, చాలా వీక్ అయిపోయావు అని చెప్పేసి, ఇంకా అంటే ఈ రీసెంట్ టైమ్స్లో కొన్ని మిల్క్ షేక్స్ లాంటివి ఓట్స్తో ఒక డ్రింక్ అయితే చూసారంటే అది చేస్తాను అని చెప్పేసి అనేసరికి ఇంకా సరేలే అని చెప్పి కొంచెం అయితే కాఫీ తాగుతూ. ప్రజెంట్ అయితే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదండి, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మా ఇంట్లో అయితే చాలా ఘోరంగా ఉంది, దానికి తోడు టీవీ కూడా రిపేర్ వచ్చింది, ఇంకా చుక్కలు చూపించేస్తున్నారు ఇద్దరు నాకైతే. ఇంకా నేను కాఫీ తాగిన వెంటనే కూడా వాటర్ తాగేస్తానండి, ఎందుకంటే పొద్దున్నే తాగుతాం కదా, సో కాఫీ అలా ఉండిపోకుండా కొంచెం వాటర్ కూడా తాగామనుకోండి, కాఫీ పొడి అంటే కాఫీ పొడి కూడా మనకి హెల్త్కి అంత మంచిదేం కాదంట కదా. సో ఏదో మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం, ఒకవైపు చేసేవి చేస్తూ. దాని తర్వాత సో నెక్స్ట్ అయితే ఇంకా ఓట్స్తో మిల్క్ షేక్ అని చెప్పాను కదండి, ఓట్స్తో షేక్ ఏమంటారు స్మూతీ లాగా అనుకోండి. కొన్ని బాదం పప్పు వేసాను, ఒక 5 బాదం పప్పు, అండ్ దాంతో కొంచెం బెల్లము, పాలు, ఓట్స్ అనమాట. ఇవన్నీ వేసి ఇందులో మీకు వీలైతే యాపిల్ కానీ బనానా కానీ యాడ్ చేసుకోవచ్చు. సురేష్ గారు అయితే చూసారనమాట, ఇంకా ఆ ప్రాసెస్ చూపిస్తే ఇంకా తను అన్నీ నానబెట్టి పెట్టారు. 1 గంట ముందు ఉదయం లేవగానే నానబెట్టుకున్నా సరిపోతుంది. ఖర్జూరం అయితే లేదు, రేపు వెళ్తే ఖర్జూరం కూడా తెచ్చుకుంటాను. సో బాగానే ఉందండి టేస్ట్, నేను అసలు తాగలేను అనుకున్నా, అంత చిక్కగా ఉంది కదా, తాగలేమో అనుకున్నాం కానీ చాలా బాగుండింది జ్యూస్ అయితే. కాకపోతే బెల్లం వేసాను కదా, అది కొంచెం కరగలేదు. బెల్లం కంటే కూడా హనీ ఉంటే హనీ 1 స్పూన్ అలా వేసుకొని తాగేసేయచ్చు. ఓట్స్ అంటే జొన్నలే కదండి, నాకు తెలీదు ఓట్స్ అంటే ఏదో అనుకున్నాను. తీరా అవి చూసి టేస్ట్ చూసిన తర్వాత అవి జొన్నలు, ఎందుకంటే జొన్నల గురించి మనకు తెలియంది కాదు కదా. మేము చిన్నప్పుడు మా పొలంలో కూడా జొన్నలు అవి వేసేవాళ్ళు, అలా మనకి ఆ టేస్ట్ అవి అర్థమవుతుంది కాబట్టి అప్పుడు అరే ఇది జొన్నలు కదా అని సురేష్ గారిని అడిగితే నాకు తెలీదు అన్నారు. కాకపోతే నాకు కూడా మనకి పొలంలో ఉండేవి కాబట్టి నాకు తెలుసు వాటి గురించి. చిన్నప్పుడు జొన్నలతో చాలా రెసిపీస్ చేసేవాళ్ళు అనమాట. మాకు స్కూల్ నుంచి రాగానే కొంచెం ఏదన్నా బోర్ కొడుతుంది అంటే ఆ జొన్నలతోనే, ఇప్పుడు మనకి మొక్కజొన్నలతో ఎలాగైతే ఉంటాయో అలా చేసి పాప్కార్న్స్ ఉంటాయి కదా, అలాగే జొన్నలతో కూడా చేసి పెట్టారనమాట మా నాన్నమ్మ వాళ్ళు అలాగా. అండ్ దాంతోపాటు మనకి దసరా టైంలో పిండి కూడా చేస్తారు కదా, మెయిన్ అది దాంతోనే జొన్నలతోనే చేస్తారనమాట. అలాగా వాటి గురించి బాగా ఐడియా ఉంది కాబట్టి వాటిని చూసి కొంచెం టేస్ట్ చూడగానే అవి జొన్నలని అర్థమైంది. మీలో ఎంతమందికి తెలుసు? టేస్ట్ చూశాను ఫస్ట్ టైం, నేను తాగలేనేమో అనుకున్నాను కానీ బాగానే ఉందండి, తాగొచ్చు. కొంచెం ఒక అరటిపండు వేసుకున్నాం అనుకోండి కొంచెం హెల్తీగా ఉండొచ్చు అనమాట. కొంచెం ఏదన్నా ఒక 2 ఇడ్లీ తినేసి 1 గ్లాస్ జ్యూస్ తాగినా కానీ సరిపోతుంది, మన పొట్టకి ఫుల్గా అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్లో కొంచెం అలా కేర్ తీసుకోవడం వల్ల బాగా యాక్టివ్గా పనులన్నీ చేసుకుంటున్నాను. మీతో పాటు కూడా వీడియోస్ అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత అయితే ఇడ్లీ ఒక 2 తినేసి ఇంకా ఆ స్మూతీ లాంటిది అయితే తాగేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. బట్టలు ఉన్నాయన్నమాట, కొన్ని శారీస్ అవి, వాటిని అయితే వాష్ చేసుకుంటున్నాను. హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అనమాట.
ఇంకా ఆఫ్టర్నూన్ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. కొంచెం లేట్ అయినా పర్లేదు. నార్మల్గా అయితే 12 అంటే 11 నుంచే వంటలు స్టార్ట్ చేయాలి. బట్ ఇప్పుడు 12కి స్టార్ట్ చేసిన పిల్లలు వచ్చి ఇంకా వాళ్ళు తినేలోపు 1:30 అట్లా వేడివేడిగా వండుకొని అయితే తింటున్నాం అనమాట. హాఫ్ డే స్కూల్స్ వల్ల ఏంటంటే కొంచెం మార్నింగ్ టైంలో హడావిడి అయినా కానీ ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ కూడా చాలా బాగుంటుందండి. మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తున్నాం కాబట్టి పనులు తొందరగా అవుతున్నాయి. అండ్ దాంతోపాటు టైం టు టైం ఫుడ్ తీసుకోగలుగుతున్నాము. సో ఇవన్నీ బాగుంటున్నాయి. కొంచెం ఎర్లీగా కూడా పడుకుంటున్నాను. 10:30, 11కి అంతా కూడా పడుకుండిపోతున్నాము. ఈ హాఫ్ డే స్కూల్స్ అప్పటి నుంచి ఉదయాన్నే లేస్తాం కాబట్టి బాగుంది. అండ్ ఫుడ్ కూడా కొంచెం హెల్తీగా తీసుకుంటున్నాను కాబట్టి నిద్ర కూడా మంచిగా వస్తుందన్నమాట. ఏదైనా ఫుడ్ మంచిగా తీసుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు బ్రెయిన్లో కనుక లేకపోయినట్లయితే మన లైఫ్ అనేది హెల్తీగా ఉంటుంది. తర్వాత అయితే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి లంచ్ కూడా తినేసామండి. ఇంకా కరెక్ట్గా టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుందన్నమాట. ఇంకా ఈరోజు పడుకోలేదు, పనులు ఉన్నాయి. ఆ బట్టలు వాష్ చేయడము, ఇంకా మిషన్స్ దగ్గర పనులు ఉన్నాయి. సురేష్ గారు అయితే లేరు, ఇంకా తనకు వర్క్ ఉందని చెప్పి తను వెళ్ళిపోయారనమాట. తను లేనప్పుడు తను ఉన్నారనుకోండి ఒక అంటే ఒక 1 అవర్ కానీ అట్లా నేను ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటాను లంచ్ తినగానే. కాకపోతే ఇంక ఈరోజు తను లేరు కాబట్టి ఇంకా అర్జెంట్ బ్లౌజెస్ ఉండటం వల్ల నేనైతే ఇంకా ఉండిపోవాల్సి వచ్చిందనమాట. అలా సోఫాలో కూర్చున్నామంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకని బట్టలు అయితే మిషన్లో వేసేసి ఇంకా వాటన్నింటినీ కూడా ఆరబెట్టేసుకుంటూ ఉన్నాను. నాకు హెల్ప్గా అయితే మా రుత్విక్ వచ్చాడండి. మా రుత్విక్ బాగా హెల్ప్ చేస్తాడనమాట. ఇద్దరు పిల్లలు కూడా చాలా వరకు కొంతమందిని చూస్తున్నప్పుడు నాకు బాగా అనిపిస్తుంది అనమాట. అలాగని చెప్పేసి ఆడపిల్ల మగపిల్లాడు అని చెప్పేసి డిఫరెన్సెస్ ఉండకూడదండి. మగపిల్లలకు కూడా పనులు నేర్పించాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే సురేష్ గారు చాలా వరకు కూడా ఈగోగా ఫీల్ అవ్వరు అనమాట. నేను ఎందుకు చెయ్యాలి అనేలాగా. ఈవెన్ నా బ్లౌజెస్ వర్క్లో కానీ కొంతమంది అలాంటి వాళ్ళు హెల్ప్ చేయరు, ఆడవాళ్ళవి కదా నాకెందుకు అనేలాగా. బట్ సురేష్ గారు ఏంటంటే దేనికి నామోషిగా ఫీల్ అవ్వరండి. సో దానివల్ల నేను కూడా ఏ పనైనా చేయడానికి ముందుకు రాగలుగుతున్నాను. నేను కొంచెం ఇంట్రోవర్ట్ అని చెప్తూ ఉంటాను కదా, తను కొంచెం ఏంటంటే అందరితో కలిసిపోవడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఇద్దరం కూడా ఇంట్రోవర్ట్ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, అంటే నేను ఎవరితో మాట్లాడను అని కాదు, స్టార్టింగ్ ట్రబుల్ అనమాట మాకు ఇంట్రోవర్ట్స్కి. అది వాళ్ళకే తెలుస్తుంది. అలాగా నేను కొంచెం స్టార్టింగ్ అలా ఉన్నా, సురేష్ గారు కొంచెం మంచిగా మాట్లాడడం, కలుపుకుపోతూ ఉంటామన్నమాట. అలా ఉంటుంది. ఇంకా ఏ విషయంలో కూడాను తను నామోషిగా అనిపించరు. అలాగే నేను కూడా నా కొడుక్కి నేర్పించాలనుకుంటున్నా. ఏ పనైనా కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా వాళ్ళు తిన్న ప్లేట్ వాళ్ళు తీయడము, శుభ్రంగా తినింది అన్నం ఏదన్నా ఉన్నా కానీ తీసుకోవడము. సో నాకు వీలంత వరకు నేను పిల్లలకి నేర్పిస్తున్నానండి. ఇంకా మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతలను అయితే కనలేం కదా. సో మనకి తల్లిదండ్రులుగా వీలైనంత వరకు వాళ్ళకి కొన్ని విలువల్ని నేర్పించాలి అనుకుంటాను. సో అలాగే ప్రయత్నిస్తున్నాను. తెలుసో తెలియక కొన్ని తప్పులు కూడా మన ద్వారా కూడా జరుగుతూ ఉంటాయి. మనమేమి అన్నీ తెలుసుకుని అయితే ఉండం కదా అండి. సో వీలైనంత వరకు నేను పిల్లల్ని వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళ ఏజ్కి ఏవైతే పనులు చేయగలరో ఇద్దరికీ కూడా పనులు అనేవి చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. మన పనుల్లో కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా మన కష్ట సుఖాలు అర్థమవుతూ ఉంటాయి. సో ఇదనమాట. రుత్విక్ అయితే నాకు హెల్ప్ చేయడానికి అయితే మీదకి వచ్చాడు. అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో స్పీకర్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అనమాట. అండ్ ఇంతకు ముందుకి ఇప్పటికీ చూసారు కదా, పక్కన హౌస్ పడిపోయింది కాబట్టి భలే ఉంది కదా, కొంచెం చేంజ్ కనిపిస్తూ ఉంది. సో బాగుంది. మన ఏరియా మొత్తం కూడా 2 years బ్యాక్ మీరు చూసినప్పటికీ ఇప్పటికీ ఈ హౌసెస్ పడిపోయాయి. అండ్ బ్యాక్ సైడ్ ఒక్కటే కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది. సో మిగిలిందంతా కూడా హౌసెస్ పడిపోయి బాగా డెవలప్ అయిపోయింది. ఇంకోటి చెప్పనా, ఇక్కడ చూడండి సన్నజాజుల చెట్టు పైకి వచ్చేసింది. పైకి వచ్చి ఇక్కడ పూలు పూస్తున్నాయి. కాకపోతే నో యూజ్ అనమాట, వాటిని కోసుకోవడానికి కూడా పాసిబుల్ అవ్వదు. పైన ఉన్నాయి, భలే ఉన్నాయండి మొగ్గులు. చూడండి దానికి ఎన్ని మొగ్గులు ఉన్నాయో. ఇంకొంచెం ఇటు కనుక ఈసారి నానొచ్చారనుకోండి, ఇటు కట్టిస్తాను అనమాట. సో అప్పుడు ఇక్కడ కొంచెం ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనం పువ్వులు అయితే కోసుకోవచ్చు. బోలెడు పువ్వులు కింద చాలా ఉన్నాయండి పువ్వులు. ఈసారి మనకి పువ్వులకి ఇబ్బందే లేదు, అన్ని పువ్వులు కాసేస్తాయి. ఇవన్నీ నేను ఒకప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉండే నా డ్రీమ్స్. అతి తొందరలోనే ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయి నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉంది. చూసారు కదా, ఇంచుమించు స్తంభం దగ్గరకు వచ్చేసింది. కంప్లీట్గా ఈ చెట్టు నాటి 2 years అవుతుందా? 2 years కూడా అవ్వలేదండి, చాలా తక్కువ. 1.5 yearలోనే గ్రోత్ అయిపోయింది. భలే ఉంది. ఇక్కడ మట్టి మాత్రం చాలా బాగుంటుంది మొక్కలకి.